అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై కాంగ్రెస్. మొన్న వివేక్ వెంకట స్వామిపై చేసినట్టు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు ఇక ముందు చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజిరెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఇటువంటి పరిణామాలు చేస్తే పోకుండే సమస్య లేదని మేము అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటువంటి అనాచితల వ్యాఖ్యలు చేస్తే మేము కోరుకునే సమస్య లేదని ఈ కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. అసలైన ప్రస్థానం ఏంటిది? ఆయన ఏ పార్టీ నుండి ఆయన అంచెలంచెలుగా ఈ పార్టీకి వచ్చిండు. మొట్టమొదలు ఆయన టీడీపీ పార్టీలో ప్రస్థానం మొదలై కీర్తి శేషులు వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి వచ్చి దాని నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాతనే కదా నీకు గుర్తింపు వచ్చింది. అంతకుముందు నీకు గుర్తింపు అనేది లేదు. నువ్వు రాజకీయ నాయకుడివే కాదు. మీరు ఈరోజు వివేక్ గారినే విమర్శించే స్థాయికి ఎదిగినామంటే చాలా గొప్ప నాయకుడు అనుకుంటున్నావా? నీ ఆటలు సాగక నీవు లేనిపోని అభండాలు ఆయపై వేస్తూ ఉన్నారు. మీరు ఉష్క దందాకు బియ్యం దందాలకు అలవాటు పడి ఆయన ఏ పని చేయని అందుకే నీకు ఇటువంటి దుర్బుద్ధి మాటలు వచ్చినాయని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు కొనసాగే అర్హత మీకు లేదు. మీరు ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, వివేక్ గారి వద్ద ఎలక్షన్ కంటే ముందు మీరే ఉండాలి అన్నావు. ఇన్ఛార్జిగా 5 కోట్ల రూపాయలు తీసుకొని నువ్వు ఏం చేసినావు అందరికీ తెలుసు. ఇప్పుడు నీకెక్కడి డబ్బులు చాలక రాక నీ విమర్శించే స్థాయిని మొదలుపెట్టుకున్నావు. ఇది నీకు తగది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఏ నాయకుడు ఎదగకూడది, నేనే ఉండాలి చెన్నూరు తాలూకాలో, నేను షాడో ఎమ్మెల్యేని కావాలని అనుకున్నావు. నీ కళ నెరవేరలేదు. నీ అంతటా నీవే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇక వివేక్ గారిని విమర్శించినట్టయితే బాగుండదని నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్నో అవకతవకలు చేసినారు. కాంగ్రెస్ పార్టీ వివేక్ గారు గెలిచినారో లేదో ప్లాట్ల మీద పడ్డావు, బేరాలకు బియ్యం మీద పడ్డావు, ఉష్క మీద పడ్డావు, అయినా చాలనట్టున్నావు. నీవు రాజకీయ ప్రస్థానం రాకముందు నీ యొక్క స్థితిగతులు ఏంటియో తెలుసుకో. అంతకుముందు మనది ఏముండే మన ఆర్థిక స్తోమత, ఇప్పుడు మనం ఏ విధంగా ఎదిగినాం, మనం ఏంటిది అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నీవు ఇక ఎన్నడైనా వివేక్ గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టయితే నీకు నామరూపాలు ఉన్నాయని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వివేక్ గారి నాయకత్వం నిన్నటికి మొన్న జంగా రాఘవరెడ్డి, భూపాల్ రెడ్డి మనకు చెన్నూరుకు ఇన్ఛార్జి రావడం జరిగింది. మండల ఎలక్షన్ గ్రామాధ్యక్షులకు నామినేషన్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క మూలా రాజిరెడ్డి గారు వారి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూరు ప్రజల తరపున మా వివేక్ వెంకటస్వామి గారి మా అన్నని విమర్శించడం నీకు ఎంతవరకు సమంజసమని నేను సవాలుగా విసురుతున్నా.
మీకు ఏ సమస్యలున్నా, మీకు ఏ భూ దందాలున్నా, బియ్యపు దందాలున్నా, అభివృద్ధి మీకు కంట పడతలేదా? కళ్ళు ఎనిక్కచ్చినాయని తిరిగి చూస్తున్నావా? ఇవాళ వివేక్ గారు అభివృద్ధి చేస్తే నిన్న మొన్న రాక నువ్వు టీఆర్ఎస్ నుండి గత ఎలక్షన్ వస్తే 10 రోజుల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తివి నువ్వు. మేము నీ ఇంట్లో ఉండి మనం కాంగ్రెస్ పార్టీ కొనసాగుదామని చెప్పి అప్పుడే ఇదే ఎమ్మెల్యే కాంపక్స్ల సుమన్తో చేయగలిపినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మా వివేక్ గారిని విమర్శించడం వరకు నీకు సిగ్గుచేట అనిపిస్తలేదా? చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఓటర్లు ఇక ముందు నువ్వు ఇటువంటి వనిచిత వాక్యాలు చేస్తే నిన్ను తరిమి కొడతాలని మేము మా వివేకన్న తరపున మేము ఎంట ఉండి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావా, బీఆర్ఎస్ పోతా, నువ్వు బీజేపీ పోతా, ప్రజలే నిన్ను గమనిస్తున్నారు. ఇక నీ ఆటలు సాగవిల్లా. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై వివేక్ గారి నాయకత్వం, జై వివేక్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.